తమన్నా డాక్టర్ అయింది. సినిమాలో డాక్టర్ వేషం వేసిందనుకుంటున్నారా? కాదు, నిజంగానే డాక్టర్ అయింది. అసలు తమన్నా నటి కావాలని మొదటి నుంచి అనుకోలేదట. డాక్టర్ చేయాలని అనుకుందట. కానీ తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచి నటిగా మారింది. కానీ ఇన్నేళ్లకు ఎలాగోలా డాక్టర్ కావాలనే తన కోరికను మాత్రం తీర్చుకుంది మిల్కీ బ్యూటీ. డాక్టర్ అనిపించుకోవాలి అంటే 3 దారులున్నాయి. 1 ఎంబీబీఎస్ చేయటం, 2 ఏదైనా అర్హత గల ఆచరణీయమైన విషయంపై రీసెర్చ్ చేయటం, 3 ఏ రంగంలోనైనా అద్భుతమైన సేవ చేయటం. ఈ 3 ఏ ఒకటి చేసినా డాక్టర్ అయిపోవచ్చు. మరి తమన్నా డాక్టర్ ఎలా అయింది అనేగా మీ ప్రశ్న. దక్షిణాది సినీ రంగంలో హీరోయిన్ గా తాను చేసిన సేవకు గాను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ అక్రిడేషన్ కమిషన్ అనే ఎన్జీఓ సంస్థ తమన్నకు డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ నెల 22న అహ్మదాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో తమన్నా భావోద్వేగానికి లోనైందని తెలిసిందే. కళాకారుల ప్రతిభకు అసలైన గుర్తింపు ప్రజాభిమానం అయితే దానికి మరింత వన్నె తెచ్చేది అవార్డులు. అవి అందుకుంటే కళాకారుల ఆనందానికి అవధులు ఉండవు. ఇప్పుడు తమన్నా కూడా అలాంటి ఆనందంలోనే ఉంది. ఇప్పటికే తమన్నా తమిళనాట కలైమామణి అవార్డు అందుకుంది. ఇది తమిళ తెరపై వెలిగిన మహానటీమణులు అందుకున్న అవార్డు. ఇంకా ఆసియా విజన్ అవార్డు, ఆసియా నేటి ఫిల్మ్ అవార్డు, పలు సౌత్ స్కోప్ అవార్డులు, 2017 సంవత్సరానికి గాను దైవతి మోదీ అవార్డు తమన్నా సొంతం చేసుకుంది. అంతేకాదు 7 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కి నామినేట్ కూడా అయింది. ఇన్ని అవార్డులు తీసుకున్న మిల్కీ బ్యూటీ కీర్తి కిరీటంలో ఈ డాక్టరేట్ ఓ కలికితురాయి అని వేరే చెప్పాలా? కంగ్రాట్స్ తమన్నా.